హాయ్, వెల్కమ్ టు ది ట్రావెల్ విత్ ప్రవీణ్. ఇప్పుడు వచ్చి మన ట్రిప్ గురించి ఏం డీటెయిల్స్ ఏమి మీకు చెప్పలేదు కదా. యాక్చువల్గా మన ట్రిప్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయిపోయింది. నిన్న నైట్ స్టార్ట్ కావడమే మనకు ఒక పెద్ద సర్ప్రైజింగ్ అనిపించింది. మేము ఒక లొకేషన్కి రీచ్ అయ్యి అక్కడ నుంచి బస్సు కోసం వెయిట్ చేయబట్టి ఆల్మోస్ట్ 1.5 hours అయింది, బస్సు రాలేదు. అప్పుడు నుంచి బస్సు వచ్చింది కానీ ఒక డమ్మీ బస్సు వచ్చింది. అది రావడం ఒక తాడపత్రికి ఒక 25 kilometer డిస్టెన్స్లో ఆగిపోయింది. దాని తర్వాత వచ్చేసి వాడు ఎలాగోలా దాన్ని రిపేర్ చేసి మన తాడపత్రి దగ్గర రీచ్ అయినాడు. తాడపత్రి నుంచి మనం వచ్చేసి అనంతపురం వచ్చాము. అనంతపురం నుంచి మైసూరుకు రీచ్ అయ్యాము. నైట్ జనరల్లో కొట్టాము. వెయిటింగ్ లిస్ట్ 45 ఉన్నది. రిజర్వేషన్ చేసి గురించి మళ్ళీ లోడ్ కూడా ఎందుకులే అని చెప్పేసి రిజర్వేషన్ తీసేసి జనరల్లో ట్రావెల్ చేసాము. జనరల్లో ట్రావెల్ చేయడం మనకేం కొత్త ఏం కాదు, 10 సార్లు జనరల్లోనే చేసాము. సో జనరల్లో ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చే మైసూరుకు రీచ్ అయ్యేటానికల్లా ఆల్మోస్ట్ 9:30 అయింది. 9:30 నుంచి మనం ఏం రూమ్కి ఏం ప్రొవైడ్ తీసుకోకుండా మనం మైసూరులోనే రైల్వే స్టేషన్లోనే మంచి వాష్రూమ్లు ఉన్నాయి. వాటిలోనే మనం ఫ్రెష్ అప్ అయిపోయి దాని నుంచి ఫస్ట్ ఎక్కడ ఉన్నారు మీరు ఏ ప్లాట్ఫారంలోనే కానీ ఫస్ట్ ప్లాట్ఫారానికి వస్తే కన్నా ఫస్ట్ ప్లాట్ఫారంలో వచ్చేసి లాకర్లు ఉంటాయి అన్నమాట. మన లగేజ్ అలా అక్కడ డ్రాప్ చేసాము. మాకు ఓన్లీ లగేజ్ మాత్రమే తీసుకున్నాం అనమాట. చిన్నది హ్యాండ్ బ్యాగ్లోనే మొత్తం క్యారీ చేస్తాము. ఇక్కడ 1 hourకి వచ్చేసి 24 hoursకి వచ్చేసి 40 rupees చెప్పాడు. నైట్ 11 వరకు ఉంటాడంట. 11 లోపల వచ్చేసి మనం లగేజ్ తీసుకోవాలి. అదర్వైజ్ లేకుంటే మార్నింగ్ వచ్చేసి 5కు ఓపెన్ చేస్తాడు. అంతవరకు తీసుకోవాలి. మేము నైటే తీసుకోవాలని అనుకుంటున్నాము. ఇప్పుడు మొత్తం లగేజ్ అలా డ్రాప్ చేసాము. ఇక్కడ కొన్ని ఫిక్స్ చేసాము. అంతా వెదర్ కూడా చాలా కూల్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు మేము వచ్చేసి ఇంకా బయట ఏదైనా టిఫిన్ చేసేసి ఆ నుంచి ఎక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేసాం. స్టే టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఇది మైసూర్ ప్యాలెస్ యొక్క ఫ్రంట్ వ్యూ అనమాట. ముందు నుంచి ఇలా ఉంటుంది. మనకు ఎంట్రీ వచ్చేసి సైడ్ నుంచి ఇస్తున్నారు, మరి ఎందుకో తెలీదు. డైరెక్ట్ మెయిన్ ఎంట్రీ నుంచి, అదే మెయిన్ ఎంట్రీ అనుకుంటా, సైడ్ నుంచి ఇస్తున్నారు. ముందు సైడ్ అలా మొత్తం పార్క్ మాత్రం వేశారు. చాలా బాగుంది. ఇది మైసూర్ ప్యాలెస్ యొక్క వ్యూ చూడండి ఒకసారి. మొత్తం పూల చెట్లు వేసారనమాట. హాయ్, మైసూర్ ప్యాలెస్ చూడడానికి కళ్ళు చెదిరిపోతున్నాయి. ఇంకా ఎంట్రన్స్ నుంచి మంచిగా ఉంటుంది కానీ మనం చూపెట్టడానికి కుదరలేదు. ఎందుకంటే ఈరోజు సండే కదా, చాలా క్రౌడ్ ఉందన్నమాట. ఎక్కడ అస్సలు ఒక చోట నిలబడి ఫోటో తీసుకోవడానికి గురించి ఎంత టైం గురించి ఇవ్వడం లేదు. చూడండి ఎంత మంది ఉన్నారో, చాలా క్రౌడ్ ఉందన్నమాట ఈరోజు. మనం రావడమే సండే ఇచ్చాము, అందుకే ఫుల్ క్రౌడ్ ఉంది. కానీ మన అది ఎంట్రన్స్ ఫస్ట్లోనే చూపెట్టవలసిన అవసరం లేదు, ఎగ్జిట్లో చూపిస్తాను. ఫస్ట్ ఇంతవరకు వెదర్ చాలా కూల్గా ఉండేది, ఇప్పుడే బాగా ఎండ పెడుతుంది. సో మన క్యాబ్ వేర్ చేసి సన్ గ్లాస్ పెట్టాము. ఇప్పుడు మనం మైసూర్ ప్యాలెస్కి సంబంధించేది మొత్తం వల్ల బయట ఎలా ఉంటుంది లోపల ఉండేది ఇందాక చూసాము ఆడాడ వీడియోస్.
ఇప్పుడు బయట ఎలా ఉంటుందో కొంచెం రౌండ్ వేసి చూద్దాం. వాటర్ బాటిల్ ఖాళీ చేయండి, ఎందుకంటే మనకు లోపల ఉంచి వాటర్ దప్పిగా అవుతాయి. దీనికి సంబంధించిన వ్యూస్ చూపిస్తుంటాను, ఇంకా అవి చూస్తూ ఉండరు. ఇది యొక్క ప్యాలెస్ యొక్క ఆర్కిటెక్చర్ అనమాట. ఒకసారి చూడండి, బ్యాక్ సైడ్ అనమాట చిన్న టెంపుల్ ఉంది. అది విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. మేము అలసిపోయాం. ఇది ఎగ్జిట్ అన్నమాట, ఎగ్జిట్ రూట్. ఇది ఈ నుంచి ఇక్కడ వెళ్ళొచ్చు. అక్కడ క్యాంటీన్ ఉంది, క్యాంటీన్లో ఏమైనా తీసుకొని తినాలనుకుంటే తినొచ్చు. ఇది సైడ్ యాంగిల్లో మైసూర్ ప్యాలెస్ అనమాట. బయట మొత్తం పార్క్ గ్రీనరీగా చాలా బాగుంది. బయట తిరగడానికి ఇలాంటి వెహికల్ ఉంటాయి అన్నమాట. ఎవరైనా ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళు నడచలేకుండా ఉండేటోళ్ళకి ఇలాంటి వెహికల్ ఉంటాయి. వీటిలో అయినా కానీ తిరగచ్చు అనమాట ప్యాలెస్ చుట్టూ. ఇప్పుడు చూపిస్తున్న ప్లేసే ఎంట్రీ. ఇక్కడ నుంచే టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఆడ బ్యాగ్ చెక్కిన్ ఉంటుంది. దాని తర్వాత ఇలా లోపలికి వెళ్తేనే ఆడ స్లిప్పర్స్ వదిలేసి లోపలికి వెళ్ళాలన్నమాట. స్లిప్పర్స్కి ఏం ఛార్జెస్ ఏం చేయరు, అది ఫ్రీ సర్వీసే. మనకు ఒక బ్యాగ్ ఉంచిస్తారు, దాంట్లో వేసేసి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి రావాలి. బయటకు వచ్చేసి బయట మొత్తం సరౌండింగ్ చూసిన తర్వాత ఇది ఎగ్జిట్ అనమాట. ఈ ఎగ్జిట్ నుంచి ఇట్లా ముందరకు వస్తేనే అంత పార్క్ ఉంటుంది. ఈ పార్కులో చిల్లు కావాల్సిన చిల్లు అవ్వండి. ఫోటోలు గీటోలు తీసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి.